ఫ్రెండ్స్ కలిసి 2 రోజుల క్రితం టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగినది. ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా అవాస్తవంగా నా పేరు దుష్ప్రచారం చేస్తున్నారు. నేను గత కొంతకాలంగా వైసీపీలో చాలా క్రియాశీలకంగా పనిచేసి ఉన్నాను. కూటమి ప్రభుత్వం వచ్చాక సుభాష్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి పాలన చూసి ఆకర్షితులై టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగినది. కానీ నేను జనసేన అని చెప్పి చాలా సోషల్ మీడియాలో చాలా దారుణంగా ప్రచారం చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి అపోహలు తావులేవు. నేను కేవలం ఇప్పుడు దాకా వైసీపీలో పనిచేశాను. ఇక్కడ నుండి టీడీపీలో పనిచేయడం కోసం నేను నా ఫ్రెండ్స్ నా సహచరుగా అంతా కలిపి టీడీపీలో జాయిన్ అయ్యాము. నేను సహజంగా కోపవలం చెందాను కాబట్టి నేను అందరూ జనసేన చెప్పి ముద్ర చేసి ఉన్నారు. కానీ నాకు ఇప్పుడు దాకా జనసేనలో ఎటువంటి బాధ్యతలు చేసి ఉన్నాను. ఇప్పుడు దాకా వైసీపీలోనే పాల్గొన్నాను, వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇక్కడ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ కార్యక్రమంలో పాల్గొంటాను. ముందుగా ఈనాటి పత్రికా సమావేశాన్ని ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు చూసినట్లయితే గత 2 రోజులుగా రామచంద్రపురం కూటమి పార్టీలో విభేదాలు సృష్టించేలాగా, లేదంటే కూటమిలో ఏదో జరిగిపోతుంది, లేదంటే ఏదో తప్పుడుగా ఏదో ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే తెలుగుదేశంలో ఏదో జనసేన జాయిన్ అయినట్టు, జనసేన నుంచి వ్యక్తులు దీంట్లో జాయిన్ అయినట్టు ఏదో కొద్దిమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే దీని మీద మేము కూడా కొంత వివరణ ఇచ్చే బాధ్యత మా మీద కూడా ఉంది కాబట్టి ఈరోజు మేము మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు చూసినట్లయితే రామచంద్రపురం నియోజకవర్గం అన్నయ్యపేట గ్రామానికి సంబంధించిన బొమ్మతుల నాయుడు, అదేవిధంగా వారి మిత్రగణం అందరూ కూడా గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి, అదేవిధంగా అతను పనిచేసినటువంటి కీలక నాయకులు తోట త్రిమూర్తులు గారికి ఆయన కొంత దూరంగా ఉండడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో గత 16 నెలలుగా మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో చేస్తున్నారో వాటన్నిటికీ కూడా నాయుడు గారు, అదేవిధంగా వారి మిత్రగణం వారందరూ కూడా ఈరోజు వాసంశెట్టి సుభాష్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, అదేవిధంగా మా యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ గారి సారథ్యంలో పనిచేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పార్టీలో చేరదామని చెప్పి ముందుకు వచ్చారు. వచ్చిన వెంటనే మేమందరం కూడా దాన్ని ఖచ్చితంగా స్వాగతించడం జరిగింది. అదేవిధంగా అన్నయ్యపేట సంబంధించిన విషయం కాబట్టి మా కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి సలాల్ శ్రీని గారు మీ అందరికి కూడా పరిచయస్తుడు, సుపరిచితుడు. 2021లో ఆనాటి పంచాయతీ ఎన్నికల్లో అతి కొద్ది ఓట్లు, సుమారు 40 ఓట్లతో ఎంతో దగ్గర దాకా వచ్చి ఓడిపోయాడు ఆయన. ఎందుకంటే ఈరోజు మనం ఈ సందర్భంగా ఈయన కోసం కూడా మాట్లాడుకోవాలి. సలాల్ శ్రీని గారు పాపం కష్టకాలంలో ఆయన నమ్ముకున్న పార్టీ జనసేన పార్టీ, ఆ పార్టీ కోసం ఆయన పోరాడాడు, ఆ పార్టీలోనే ఉన్నాడు, ఆ పార్టీలోనే ఉంటాడు. మేము కూటమిలో, మేము తెలుగుదేశంలో ఉన్నాం. మాది తెలుగుదేశం పార్టీలో ఉంటాం తప్ప మరి కూటమిలో ఉన్నంతసేపు జనసేన కానివ్వండి, లేదంటే తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మీ అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తాం. రానున్న రోజుల్లో ఆల్రెడీ మన అందరి ఉప ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏమని చెప్పారు? కూటమి రాబోయే 15 ఏళ్ళు మనం అందరం కూడా కలిసి ఉండాలి, ప్రతిపక్షాలకు కానీ వేరే వారికి కానీ తావివ్వకూడదు, మనమంతా కలిసి ప్రయాణం చేయాలని ఒక మంచి మెసేజ్, ఒక ప్రకటన చేశారు. తరచుగా చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు. అయితే దానిని బీటలు తీసే విధంగా కొంతమంది మాతో పాటు ఉంటూ, లేదంటే మా మంత్రి గారితో పాటు ఉన్న వాళ్ళే వెన్నుపోటు పొడిచినట్టు కొంత మిత్రగణం ద్వారా కూడా మేము కూడా తెలుసుకుని చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు కూటమిలో ఏదన్నా చిన్న తప్పులు ఏమన్నా జరిగితే మనలో మనం మాట్లాడుకోవాలి, అంతేగాని సోషల్ మీడియా కేంద్రంగా కానీ, లేదంటే పత్రికలలో వేరే దుష్ప్రచారం కానీ చేయడం అది ఖచ్చితంగా కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. మనం మాట్లాడుకోవాలి, మనం అంతా కలిసి ప్రయాణం చేయాలి. అంతేగాని కూటమిలో ఉన్నటువంటి శ్రీని గారి మీదో, లేదంటే మన నాయుడు గారి మీదో, లేదంటే ఇంకొకరి మీదో ఈ సోషల్ మీడియాలోకి వచ్చి మన గౌరవాన్ని, మన ప్రతిష్టని మనం బయటికి పెట్టుకుని మనం ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చే విధంగా మనం ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకంటే మనం ప్రజలకి జవాబుదారీతనంగా ఉన్నాం, మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం. మనం ఏం చేయాలనేది మనం అందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ మీరు ఇటువంటి దుష్ప్రచారాలు మీడియా ముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను. మీడియా వారు కూడా ఎవరైనా ఇటువంటి విషయాలు ఏదన్నా కానీ ఇచ్చినా కానీ, ఏదన్నా ఐటమ్ వచ్చినా కానీ కొంత మమ్మల్ని కూడా సంప్రదించినట్లయితే కొన్ని విషయాలు నిజాలు కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలని, అదేవిధంగా వాసంశెట్టి సుభాష్ గారి మీద,
ఈరోజు ఒక కథనం వచ్చింది, చాలా బాధ వేసింది. ఎందుకంటే ఆయనకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం పవన్ కళ్యాణ్ గారికి. సుభాష్ గారు అంటేనో, సుభాష్ గారికి పవన్ కళ్యాణ్ గారి మీదనో చాలా మంచి రిలేషన్, ఒక సొంత అన్నదమ్ముల్లో ఉండే పరిస్థితి. అయితే వారి మీద ఈరోజు ఒక తప్పుడుగా ఒక ప్రచారం జరుగుతుందంటే చాలా బాధ వేసింది. ఎందుకంటే సుభాష్ గారు నీతి నిజాయితీ ఉండే మనిషి కాబట్టి ఆయన మీద కానీ లేదంటే మా మీద కానీ ఇటువంటి తప్పుడు ప్రచారం ఖచ్చితంగా చేయకూడదని జన సైనికులందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మన యువత, ముఖ్యంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన యువత ఉంటారు. యువతకి ఏంటంటే ఎవరో ఏదో పెడతారు, ఎవరో ఏదో ఒక చిన్న గోసప్ లాంటిది ఏదో క్రియేట్ చేస్తారు. దాన్ని మనం నిజం అనుకుని దాన్ని ఎక్కువ ప్రచారం చేసి మన కూటమిలో ఉన్న వాళ్ళే మన మీద మనమే బురద జల్లుకునే ఒక క్రమం ప్రతిపక్షాలు కూడా మన మీద ప్రదర్శిస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకుని ఉండాలి. ఎందుకంటే రానున్నది కూడా మనకి ఆల్రెడీ సార్వత్రిక ఎన్నికల్లో మనమంతా కూడా ఒకటై ఉండి ఈరోజు ఎలాంటి విజయం సాధించాం, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మనకి స్థానిక సంస్థలు కానీ వేరే ఎన్నికలు కానీ దగ్గర పడతాయి. కాబట్టి మన మీద కుట్ర చేయడానికి ప్రతిపక్షాలు, అదేవిధంగా కొంతమంది కోవట్లు కూడా తయారయ్యి ఇదే పనిగా కొన్ని ప్రచారాలు చేయడానికి ఇదే అదునుగా చూసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా మనం గమనించాలి. జన సైనికులందరూ కూడా మన సోదరులందరూ కూడా ఇవన్నీ గమనించాలి. జన సైనికులు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ అందరం కూడా ఒక అన్న తమ్ముళ్ళుగానే ఉంటాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎలా అయితే కలిసికట్టుగా ఉన్నారో రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరం కూడా కలిసి కృషి చేస్తాం. రెండు పార్టీల విజయానికి బీజేపీని కూడా తోడు పెట్టుకుని మనం ముందుకెళ్లే దిశగా మన కార్యాచరణ ఉండాలని అందరికీ తెలియజేస్తాం. అందరికీ నమస్కారం.